నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. రాజకీయ ఉద్దండ పండితుల సంగతేమో కానీ గత 2 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను గమనిస్తున్న వాళ్లను కూడా ఆశ్చర్యపరిచేలా సాగుతూ ఉంది రెడ్ బుక్ పాలన. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోంది ఏంటి అంటే ప్రత్యర్థులను వేటాడడం మాత్రమే. రాజకీయ పార్టీల మధ్యన అధికార బదిలీ అయినప్పుడు కొంత అలజడులు ఉంటాయి, అవన్నీ తాత్కాలికమైనవి మాత్రమే. అయితే ఏపీలో ఏడాది పూర్తయినా ఆ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆఖరికి ఇలాంటి వేటలో భాగంగా ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకి కూడా అరెస్టు తప్పకపోవడమే గత 2 దశాబ్దాల రాజకీయాలను గమనించే వాళ్లకు అర్థమయ్యే విషయం. 2009 ఎన్నికల సమయంలో కొమ్మినేని తెలుగుదేశం పార్టీ కోసం బాగానే పనిచేశారు. అప్పుడు టీవీ5లో కొమ్మినేని పనిచేసేవారు. ఆ ఎన్నికల ముందు చంద్రబాబుతో కూర్చుని కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగా వాదించారు. ఒక రోజున చంద్రబాబును కూర్చోబెట్టి కొమ్మినేని శ్రీనివాసరావు బాబు కోసం యాంకరింగ్ చేసి తాపత్రయపడ్డారు కూడా. అప్పటికే ఈనాడు వంటి పత్రికల్లో పనిచేసిన కొమ్మినేని ఇప్పుడు 35 ఏళ్ల వయసు స్థాయి వారికి టీవీ5లో కనిపించారు. అలా 2009 ఎన్నికల ముందున తెలుగుదేశం పార్టీ కోసం వాదించిన కొమ్మినేనిని చంద్రబాబు పక్కన కూర్చుని మరీ తెలుగుదేశం పార్టీ కోసం విశ్లేషణలు సాగించిన కొమ్మినేనిని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చిన్న కారణం చూపి జైలుకు పంపడం గమనార్హం. ఏవైనా బలమైన కారణాలను చూపించి కొమ్మినేనిని అరెస్టు చేయించగలిగి ఉంటే అదో ఎత్తు. అయితే ఏదోలా కొమ్మినేనిని జైలుకు పంపించాలనే తాపత్రయం మాత్రమే అధికంగా ఉండడం వల్ల ఆయనకు త్వరగానే బెయిల్ వచ్చింది. తమను ప్రశ్నిస్తే ఒకప్పుడు తమకు సన్నిహితులు అయిన వారైనా సరే రెడ్ బుక్ వదలదని కొమ్మినేని అరెస్టు ద్వారా సందేశం ఇచ్చినట్టుగా ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో ఆంధ్రభూమిలో సాక్షి అనే పేరుతో ఆ పత్రిక ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి రాసిన వ్యాసాల్లో కొమ్మినేనికి చంద్రబాబు మీద ఉన్న అభిమానాన్ని పరోక్షంగా ప్రస్తావించేవారు. అప్పట్లో సాక్షి పత్రిక అప్పుడప్పుడే ప్రారంభం కావడంపై చంద్రబాబు తెగ ఫీల్ అయిపోయి మాట్లాడేవారు. రాజకీయ పార్టీల వాళ్ళు మీడియాను పెట్టడం ఏమిటని, తనకు మీడియా అండే లేనట్టుగా బాబుగారు ఫీల్ అయిపోతే దానిపై ఎంవీఆర్ శాస్త్రి ఒక సెటైర్ రాశారు. ఆ సమయంలో టీవీ5 పేరును ప్రస్తావిస్తూ కొమ్మినేని ప్రస్తావనను శాస్త్రి పరోక్షంగా తీసుకొచ్చారు. 2014 సమయానికి కొమ్మినేని పట్ల తెలుగుదేశం పార్టీకి ఆగ్రహావేశాలు పెరిగాయి. ఆ సమయంలో ఎన్టీవీలో పనిచేస్తున్న కొమ్మినేని డిబేట్లపై తెలుగుదేశం నాయకత్వం ఆగ్రహంగా ఉండేది. లైవ్ షోల్లో కొమ్మినేనితో తెలుగుదేశం నేతలు తీవ్రంగా వాదులాడేవాళ్ళు. 2014 ఎన్నికలు అయ్యాక కేవలం కొమ్మినేని లైవ్ షోల వల్ల ఎన్టీవీ ప్రసారాలు కూడా ఏపీలో ఆగిపోయాయి. కేబుల్ ఆపరేటర్లు ఏపీలో ఎన్టీవీ ప్రసారాలను ఆపేశారు. దీంతో చేసేది లేక అప్పట్లో కొమ్మినేని మార్నింగ్ షోను కొన్నాళ్ళు ఆపేశారు. ఆయన కొంత విరామం తీసుకున్నారు. ఆ తర్వాత సాక్షిలో ఆయన చర్చా కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. అప్పటి నుంచి కొనసాగిన కసి చివరకు ఆయన అరెస్టు వరకు తీసుకొచ్చినట్టుగా ఉంది. అయితే ఏదో ఒకలాగా అరెస్ట్ చేసేసి రెడ్ బుక్ చూపించేద్దాం అనుకున్న ప్రయత్నానికి చివరకు భంగపాటు అయితే తప్పలేదు. బహుశా ఏడాది రెడ్ బుక్ పాలనకు తగిలిన ఎదురు దెబ్బల్లో ఒకటి కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం కావచ్చు. మరి అడ్డగోలు అరెస్టులు, ఎక్కడెక్కడో కేసులు పెట్టి ఊర్లకు ఊర్లు తిప్పడాలు వంటి వాటి ద్వారా టీడీపీ అభిమానుల్లో ఒక సెక్షన్ని సంతృప్తి పరచవచ్చు. అయితే ఇలాంటి సంతృప్తి వల్ల సామాన్యుడికి కూటమి పాలనపై ఎలాంటి అభిప్రాయాలు కలుగుతాయనేది ప్రస్తుతానికి శేష ప్రశ్నే. ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. అధికారం ఉంది కాబట్టి మాత్రమే ఇలా ఏం చేసే అవకాశమైనా ఉంటుంది. మరి అధికారం శాశ్వతమా? రేపు ప్రత్యర్థులకు అవకాశం దక్కితే తాము చేసిన పనులే కదా రిటర్న్ గిఫ్ట్గా దక్కేది. అయితే తమ ప్రత్యర్థులకు ఎప్పటికీ అధికారం దక్కబోతు అనేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వారి భావన కావచ్చు. అధికారంలో ఉన్న వారికి తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామనే అతి విశ్వాసంతో ఉండడం సహజం. అధికారం అనే మత్తు, దాని మహత్యం అలా ఉంటుంది. ఆ మత్తు ఎలాంటి చర్యలకైనా రెచ్చగొడుతుంది. ఆ తత్వం తెలిసిన వారు దాని పర్యవసానాలు గ్రహించి నడుచుకుంటారు. అది తెలియని వారు ఎగిరెగిరి పడుతూ తాత్కాలిక ఆనందాలను పొందుతారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి అలాంటి ఆనందం చాలానే దక్కుతున్నట్టుగా ఉంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనేది నీతి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారాన్ని 5 ఏళ్లకు మాత్రమే ఇస్తారు. దాన్ని శాశ్వతమైన కీర్తిని పెంచుకుంటే, పనికి ఉపయోగించుకుంటే మంచిది. అధికారాన్ని రాజరికంగా భావిస్తే రాజ్యాలు కూలిపోవడం పెద్ద కష్టం కాదు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.